జీవితంలో ఊహించిన మెరాకిల్ అది. 7 రోజులు బయట చలికాలం, డిసెంబర్ నెల చలికాలం ఇంకెందుకు చచ్చిపోయి లోపల ఎందుకు బయట పడుకోబెట్టేసి వెళ్ళారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మీద కోడూరు గ్రామం అది. ఏదో పని మీద వెళ్తే ఎదురుగా వచ్చి అంటున్నాడు, అయ్యా వందనాలు అన్నాడు. ఏమనుకోమంటే హెచ్ఐవి పేషెంట్ నేనే అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ నూతన పెళ్లి కొడుకుగా మార్చబడ్డాడు. డాక్టర్లు అన్నారంటే ఏమందు వాడుతున్నావు ఎందుకంటే ఈ విధంగా వచ్చిందని. ఎందుకంటే ఈ వాక్యం రివీల్ చదువుతుండగా ఇవన్నీ రివీల్ చేస్తున్నాడు. దేవా, ఇంతమందిని విడిపించగలిగిన దేవుడు తన సేవకుడైన అబ్రహాం గారిని విడిపించడం పెద్ద పని కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీ జీవితంలో భయము పడొద్దు, దిగులు పుట్ట నీకు వదంతిని నమ్మొద్దు అంటూ ఉన్నాడు. దేవుడు బిడ్డలుగా మనకున్న నిరీక్షణ అయితే ఒకటే ప్రియాలి బిడ్డ. శారా కూడా ప్రియాలి బిడ్డ. బిడ్డలు పుడతారండి, ఏం చేస్తుండే దూరంగా ఉండి నవ్వుతూ ఉంది. ఎవరు చూడలేదు అనుకున్నాడు, కానీ దేవుడు చూసి అంటున్నాడు, ఎందుకు శారా నవ్వుతున్నావు అంటున్నాడు. అయ్యా నేను ఎప్పుడు నవ్వంటే, లేదు నువ్వు నవ్వుతున్నావు, నేను చూస్తున్నాను అంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రయాసలో కూడా చాలా మంది నవ్వచ్చు, సాతాను నవ్వచ్చు, అనేక మంది ఎగతాళిగా చేసుకోవచ్చు, కానీ పరిశుద్ధుడైన రోషము కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు, ఆయన పేరే రోషము కలిగిన దేవుడు కాదు బిడ్డ. రోజున కులంతో సంబంధం లేకుండా కాపులు కానీ, వైశ్యస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ లేదు బిడ్డ, మార్చబడి దేవుడు యేసే నిజమైన దేవుడు అని ప్రకటించడానికి గల కారణాలు ఏంటంటే, డబ్బుకో లేదు బిడ్డ, దేనికో కాదు. డెత్ బెడ్ల మీద ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు, ఇంక వల్ల కాదనుకున్నప్పుడు ప్రియది బిడ్డ లేపగలిగిన దేవుడు అనే నమ్మగలుగుతూ ఉన్నారు. ధనంజయ శాస్త్రి గారు హైదరాబాద్లో ప్రియది బిడ్డ, ఆయన సాక్ష్యం బాగుంది. హైదరాబాద్లో ప్రియది బిడ్డ మన దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ అని మంచి ఫేమస్. ఆయన అక్కడే పూజారికి వేయించుకున్నాడంట. కారణం ఏంటంటే, అక్కడ విఐపీలు వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, పెద్ద పెద్ద కానుకలు వస్తాయని ప్రియది బిడ్డ అక్కడే వేసుకున్నాడంట. ఇచ్చే డబ్బు తీసుకోవడం, బార్లోకి వెళ్ళిపోవడం, తాగడం, ఎంజాయ్ చేయడం. ఏం జరిగిందో తెలియదు, కానీ మంచాన పడిపోయాడు పెళ్ళి కాకముందు. వాళ్ళకి వచ్చి చూస్తూ ఉండేదంట, అయ్యా అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటూ ఉంటే, ఒకరోజు హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో ఉన్న సిస్టర్ ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందంట. నేను కళ్ళు తెరిచి చూసి, నువ్వెందుకు ఏడుతున్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెందుకు ఏడుతున్నావు, నీ బాధ నా దగ్గర అయిపోయి వెళ్ళా అంటున్నాడంట. మళ్ళీ ఆయన పడుకోగానే వచ్చి ఏడుస్తూ ఉందంట. హల్లెలూయా. ఇంకా తెల్లారి చచ్చిపోతాడు. దానికి సంబంధించి రెడీ చేసేసుకున్నారు. బంధువులందరూ వచ్చి చూశారు. అప్పుడు పడక మీద ఉన్నప్పుడు అనుకుంటాడండి, అయ్యా అన్నీ చేశాను, కానీ నువ్వు గొప్ప దేవుడు అని ఎవరెవరు ఏడుతున్నారు అయ్యా, ఉంటే నాకు ఒక్క అవకాశం అన్నాడు. హల్లెలూయా. ఒక్క సాక్ష్యం కాదు ప్రేమ, జీవితం నడిచినంత కాలం సాక్ష్యమే.